హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది షీరోషన్ ఐడేసైన్ వ్లాగ్స్ అండి. మీరు అందరు బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఈ మధ్య అయితే వీడియోస్ తీయడం అస్సలు కుదరట్లేదు అనమాట. నాకు అర్థమవుతుంది. నేను 1 వీక్ ఒక వీడియో కూడా పోస్ట్ చేయట్లేదు అనమాట. వాచ్ అవర్స్ కూడా దగ్గరకు వచ్చేసాయి. చాలా అంటే చాలా దగ్గరకు ఉన్నాయి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంక ఈరోజు ఎట్లయినా ఒక వీడియో పోస్ట్ చేద్దామనే ఉద్దేశంతో వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, ఎందుకంటే మానిటైజేషన్ దగ్గరకు ఉంది అనమాట. మీరు స్కిప్ చేస్తే అక్కడ మానిటైజేషన్ కూడా ఏం అవ్వదు. ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఈ వీడియోస్ చేస్తున్నామంటే ఇక దానికోసమే అనమాట. ఇట్లా మానిటైజేషన్ అవ్వాలి, మనం కూడా సంపాదించాలి అనే హోప్తోనే మన యూట్యూబ్ ఛానల్ అనేది పెడతాము. మ్యాక్సిమం నాకు తెలిసి దానికే ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసేది. అది ఏ కంటెంట్ పరంగా అయినా సరే, ఏ కంటెంట్ తీసుకొనైనా సరే దానికోసమే స్టార్ట్ చేస్తారు కదా. సో అందుకనే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ అండి లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో మానిటైజేషన్కి దగ్గరలో ఉంది ఛానల్. సో ఈరోజు మ్యాటర్ ఏంటి అంటే ఆ వీడియో ఈరోజు తీయలేదులేండి. ఒక 1 వీక్ బ్యాక్ మా ఊర్లో వర్షం అనేది పడిందనమాట. సడన్గా అనమాట. నైట్ 2కి అట్లాగా 2కి 1:30కి స్టార్ట్ అయింది. అయితే ఇల్లంతా కారిపోయిందనమాట. ఇంకా అసలు మా పరిస్థితి ఎలా ఉందో అంటే అలా ఉంది. ఇంకా మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది నాకు. సో ఫస్ట్ నుంచి కాకపోయినా కొంచెమైనా సరే వీడియో తీసి మీతో షేర్ చేసుకోవాలి అంటే మా లైఫ్ అంతా మీతో షేర్ చేసుకుంటున్నా. ఐ మీన్ మా లైఫ్లో మాకు జరిగే చిన్న విషయాలు, సంతోషాలు, బాధలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాం కదా. సో అది కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో అయితే చిన్న క్లిప్ అనేది తీశాను. ఫస్ట్ నుంచి అయితే తీయలేదు, సో మధ్యలో తీశాను. అదైనా సరే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో తీశారనమాట. ఇంకా వీడియోస్ తీయక కూడా చాలా రోజులైంది కదా, అది కూడా వివరిద్దామని చెప్పేసి చెప్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎలా ఉందో మా పరిస్థితి ఇంకా నేను చెప్తే చాలా దారుణంగా ఉంటుంది. వీడియో అయితే మీరే చూడండి. నచ్చితే మాత్రం చిన్న లైక్ అనేది ఇచ్చేసేయండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇదిగోండి, బెడ్ అంతా తడిసిపోయింది. నేను ఆ గ్లాస్ ఇప్పటికీ వాన బయట వర్షం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎప్పటికీ నేను 30 గ్లాసులు 40 గ్లాసులు వాటర్ బయట పడేసాను అనమాట. ఇంకా కింద అయితే ఒక ప్లేట్ పెట్టాను బయట. ఇంకా నాకు బయటికి వెళ్ళడానికి కూడా భయం వేసింది అనమాట. పిల్లల్ని అయితే మధ్యలో పడుకోబెట్టేశాను. అయినా కానీ వాళ్ళు అంటూనే ఉన్నారు, మా అంటే వాటర్ పడుతున్నాయి అట్లాగని చెప్పేసి. ఈ టేబుల్ దగ్గర అయితే అస్సలమ్మా ఈ తీగలు ఇవన్నీ కూడా ఇంకా నాకు చెప్పనీకి అయితలేదన్నమాట. అట్లా ఉంది మొత్తము. నెక్స్ట్ డే అయితే అస్సలు నేను ఆ స్విచ్చెస్ దగ్గరకే వెళ్ళలేదన్నమాట, ఎందుకంటే షాక్ కొడుతుందేమో అని భయం పుట్టింది. 2 డేస్ తర్వాత వెళ్ళాను. ఇదిగో ఇక్కడ చూడండి, ఇంకా నైట్ టైం కాబట్టి మీకు క్లారిటీగా కనిపించట్లేదు. బయట ఎలా ఉందో లోపల కూడా అలానే ఉందన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే ఈ మూలకైతే వాటర్ అనేది నేను 4 డబ్బాలు, పెద్ద డబ్బా ఉంటుంది కదా, ఆ డబ్బాతోటి 4 డబ్బాలు ఎత్తి బయటికి పోసాను అనమాట. ఇంక ఇది ఇట్లాగా గ్లాసులతోటి బయటికి పోయడము ఏం చేస్తామండి, ఇంకా అలా ఉందన్నమాట. సో ఇది పరిస్థితి మొత్తానికి. పవర్ లేదు. ఇది ఛార్జింగ్ బల్బ్ అనమాట. ఆ ఛార్జింగ్ పిల్లలు భయపడతారని చెప్పేసి అది పెట్టాను. పవర్ పోయింది కదా. ఇదే పరిస్థితి అండి మొత్తము. ఇంకా వంటగదిలో అయితే బట్టలు డైలీ వేర్ వేసుకుంటాం కదా, బట్టలు సామాన్లు అన్నీ తడిచిపోయాయి అనమాట. ఇంకా అదంతా కూడా వీడియో తీయలేదు, ఇంతవరకే తీశాను. సో చూశారు కదా, అదన్నమాట. ఇంకా సో మాకెప్పుడు కుదురుతుందో, ఇల్లు ఎప్పుడు కట్టుకుంటామో ఏంటో ఇంక ఇదే అనమాట. చాలా ఇబ్బంది పడ్డాను పిల్లలతో, మీరే చూశారు కదా. సో అలా ఉంది. ఇప్పుడు కాదనమాట ఇది కట్టింది, మా వారు చిన్న పిల్లాడప్పుడు కట్టారంట. చిన్న పిల్లాడంటే స్కూల్ టైం, మేబీ 5th క్లాసు అట్లాగా ఉన్నప్పుడు కట్టారంట. సో రేకులు కదా, ఎట్లయినా కానీ ఇబ్బందిగా ఉందన్నమాట. సో లీవ్ ఇట్ అనమాట. మన టైం బాగుంటే అన్నీ కలిసి వస్తాయి. ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉన్నాము. సో అదనమాట, వీడియో మీతో షేర్ చేసుకుందామని తీశాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అనేది ఇచ్చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.